హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము స్వర్ణగిరి టెంపుల్ అయితే వెళ్ళడం జరిగిందండి. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కనుక రష్ అనేది ఎక్కువగా లేదు, ఇంకా ఎవరు కూడా ఎక్కువ రాలేదు. ఇది మెయిన్ రోడ్ నుండి టెంపుల్కి వెళ్ళే దారిలో ఉంది. అంటే లోపలికి ఇట్లా మట్టి రోడ్డే ఉంది, ఇంకా రోడ్ అయితే ఏం అవ్వలేదు. మార్నింగ్ వెళ్ళడం కనుక రష్ లేదు అండ్ దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. అదేవిధంగా లోపల మనము అర్చన చేయించుకుంటే ఎన్ని రూపాయలు అంటే టికెట్కి ఎంత అని. తర్వాత స్పెషల్ దర్శనం అయితే ఒకవేళ పండుగ అప్పుడైతే చాలా రష్ ఉంటుంది కదా, కొంతమంది స్పెషల్ దర్శనానికి వెళ్ళాలనుకుంటారు కదా. సో ఆ టికెట్ ధర ఎంత, మళ్ళీ గుళ్ళో అన్నదానం ఉంటుందా, అదేవిధంగా స్నానం చేయడానికి రూమ్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ అయితే చూద్దామండి. నార్మల్గా ఎక్కువ పబ్లిక్ ఉన్నప్పుడైతే ఈ కనిపిస్తున్న ఏరియా అంతా కూడా పార్కింగ్తోనే నిండిపోతుంది. ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి మేమైతే లోపలి వరకు వెళ్ళడం అయితే జరిగింది. అంటే గుళ్ళో కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత పార్కింగ్ అయితే పెట్టుకోమన్నారు. మేము బైక్ మీద వెళ్ళాము. సో 2 వీలర్కి అయితే వాళ్ళు 20 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరిగింది. ఇక్కడ స్వర్ణగిరి అని ఉంది కదా, ఇందు నుండి లోపలికి వెళ్ళామండి. ఈ పక్కన మనము చెప్పులు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ర్యాక్స్ ఉన్నాయి కదా, అంటే ఒక పేరుకి 5 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, లేదంటే మనము బయట కూడా పెట్టుకోవచ్చు. బట్ చెప్పులు పోతాయని కొంతమందికి ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళు ఇక్కడ ర్యాక్స్లో అయితే పెట్టుకోవచ్చు. ఇదైతే పార్కింగ్కి లోపలికి అలో చేశారండి, ఎవరు లేరు కాబట్టి. 20 రూపాయలు తీసుకున్నారని చెప్పాను కదా, ఇదే పార్కింగ్ ప్లేస్ ఓపెన్ కనిపిస్తుంది కదా, అది అక్కడ చేసేసి ఇలా లోపలికి వెళ్ళేటప్పుడు మనకి ఎంట్రన్స్లోనే స్వామివారి పాదాలు అయితే కనిపిస్తూ ఉంటాయండి. మనము టెంకాయలు, 2 టెంకాయలు, ఒకటి పాదాల కాడ ఉంది, ఒకటి లోపల కొట్టడానికి ఉంటుందండి అమ్మవారి దగ్గర. 2 కొబ్బరికాయలు తీసుకొని, అదేవిధంగా తులసి మాల అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే మనం లోపల దర్శనానికి వెళ్ళినప్పుడు అయ్యగారికి ఇస్తే స్వామివారి దగ్గర అయితే పెడతారండి. కొబ్బరికాయలు మర్చిపోయినా కూడా తులసి మాల అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఎవరు లేరని చెప్పాను కదా, సో చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది టెంపుల్ అయితే. మీరైతే దర్శనం చేసుకోవాలంటే 8 లోపు వెళ్ళండి, చాలా బాగా జరుగుతుంది. ఎలాంటి అంటే రష్ ఉండదు కాబట్టి మనమే పీస్ఫుల్గా దేవుణ్ణి కన్నుల నిండుగా చూసుకొని దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు లోపలికి వెళ్తున్నామండి. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత మన మొబైల్స్ ఉంటాయి కదా, మొబైల్స్ కూడా మనం లోపలికి అలో చెయ్యరు. అందుకని సెల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్ అయితే మనకు ఈ మెట్ల నుండి పైన ఎక్కిన తర్వాత కొంచెం ముందుకు పోయిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్లో అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్క మొబైల్కి 5 రూపాయలు ఛార్జ్ చేస్తారండి. ఇక్కడ ఉంది చూడండి సెల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్ అని. ఇక్కడ 5 రూపీస్ ఇచ్చేసి ఈచ్ మొబైల్కి అక్కడ పెట్టేసి వెళ్ళాలి. మార్నింగ్ వెళ్ళాము, అప్పుడే ఇంకా క్లీన్ చేస్తున్నారు చూడండి గుడి, ఎక్కువ పబ్లిక్ కూడా లేరు. ఇక్కడ మనకు గరుత్మంతుడు కనిపిస్తున్నాడు. ఇది గుడి లోపల వ్యూ అండి. అంటే మనం కంప్లీట్ లోపలికి అలో చెయ్యరు కదా, అక్కడ మనం ఏదైతే ఫొటోస్ తీసుకోవచ్చు అన్న ఏరియా ఉందో అక్కడ తీసాము. ఇక్కడ కనిపిస్తుంది మెయిన్ టెంపుల్. మనము ఈ ముందట ఉన్నాయి కదండి, ఇది దర్శనానికి లైన్లు అన్నమాట. స్పెషల్ దర్శనం అయితే 500 ఉందండి టికెట్. అర్చనకైతే 100 రూపాయలు తీసుకున్నారు. చాలా బాగా అర్చన చేశారండి. పంతులు కూడా ఇలా అంటే తొందర చేయాలి, క్యూ ఉంటుంది అన్నట్టు ఏం లేకుండా వాళ్ళు మంచిగా మనకి ఒక 2 to 3 మినిట్స్ వరకు అర్చన చేసి మనమే స్వామివారికి తులసిమాల తీసుకెళ్తే దేవుడికి అప్పుడే మన ముందే సమర్పిస్తారు. సో మీరైతే తప్పకుండా తులసిమాల అయితే తీసుకెళ్ళండి. ఇక్కడ ఎవరు లేరు, ఇది లోపల గజస్తంభం అండి. దర్శనానికి ఎవరు లేరు కాబట్టి అంత ఖాళీగా కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు ఈ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదండి లెఫ్ట్లో, ఈ బిల్డింగ్ అనేది ఇక్కడైతే అన్నదానం జరుగుతూ ఉంటుంది. మేము పొద్దున వెళ్ళాం కాబట్టి లోపలికి వెళ్ళి ఏం చూడలేదు, కనుక్కుంటే ఇక్కడ అన్నదానం పెడతారు అని అయితే చెప్పారు. దాని తర్వాత మేమైతే కొంచెం ఆ అన్నదానం బిల్డింగ్ నుండి ముందుకెళ్ళి అదే ఉచిత దర్శనానికి వెళ్ళాం కదా, సో అక్కడ నుండి అయితే దారి ఉంటుంది. దర్శనం అయితే మాకు 5 నిమిషాలలో అయిపోయింది, ఎవరు లేరు కాబట్టి. తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత మనము బయటికి వచ్చినాక అక్కడ ఇట్లా 365 వత్తులతోని దీపం అయితే ముట్టించామండి. ఇక్కడ స్వామివారి పాదాలు ఉంటాయి, మనం ఎప్పుడు వెళ్ళాం కదా డైలీ, అందుకోసమని ఇట్లా 365 వత్తులతో దీపం ముట్టించి మనం ఏదైనా కోరుకుంటే నెరవేరుతుందని చాలా వరకు అయితే నమ్ముతూ ఉంటారు. ఈ దీపం ముట్టించిన తర్వాత నుండి మనం కొంచెం కిందికి వెళ్తే మనకైతే అక్కడ జలనారాయణుడు అయితే కనిపిస్తూ ఉంటాడు. ఇది మనం చాలా వీడియోస్లలో చూసాము. ఇక్కడ జలనారాయణుడు
జలనారాయణకి 4 దిక్కుల 4 చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి కదండి. ఇక్కడ వరాహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి, భూవరాహస్వామి అయితే దర్శనం ఇస్తారు ఈ 4 చిన్న గోపురాలలో. ఇలా జలనారాయణుడు ప్రపంచంలోని 2 ఉన్నాయండి. ఒకటి నేపాల్లో ఉంటుంది, ఒకటి ఇప్పుడు ఇది మన దగ్గర ఉండేది. చూడండి ఎవరూ లేరు, చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్. బయటికి వచ్చాక ఇక్కడ మనకైతే హనుమంతుడు కనిపిస్తున్నాడండి. హనుమంతుడిని దర్శనం చేసుకొని పక్కననైతే పెద్ద జయగంట అనేది ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఈ జయగంట ప్రత్యేకత ఏంటంటే మనము ఏదైనా మనసులో కోరిక కోరుకొని ఒకసారి అయితే ఆ గంటను మోగించాలి. తర్వాత మన కోరిక తీరిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ గంటను 2 సార్లు మోగించాలండి. అందుకని ఇక్కడ చాలామంది తన కోరికలు చెప్పుకొని ఈ గంటనైతే కొడుతూ ఉంటారు. ఇక్కడ నుండి వ్యూ చూస్తే అయితే చాలా బాగా కనిపిస్తుందండి, ఎందుకంటే హైట్లో ఉంటుంది కదా. వాష్రూమ్స్ అయితే ఉంటాయండి, సెపరేట్గా గదులు అయితే ఏముండవు స్నానం చేయడానికి. వాష్రూమ్ చాలా నీట్గా పెద్దగా ఉంటాయి. సో మనం అక్కడ ఫ్రెష్ అప్ అయి కూడా దర్శనానికి వెళ్ళొచ్చు. उत्तिष्ठ नरशार्दूल